హలో గైస్, నార్మల్ గా వన్ పీస్ వరల్డ్ లో డెవిల్ ఫ్రూట్స్ అండ్ హాకీస్ ఉన్నాయి అని మనందరికీ తెలుసు. సో డెవిల్ ఫ్రూట్ తిన్న పర్సన్ కి ఆ డెవిల్ ఫ్రూట్ పవర్స్ వస్తాయి. బట్ హాకీస్ ని నేర్చుకోవడం చాలా కష్టం. దీనిలో 3 హాకీస్ నేర్చుకున్న పర్సన్ చాలా పవర్ఫుల్ అండ్ రేర్ అన్నమాట. సో వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. సో ఫస్ట్ హాకీ అబ్జర్వేషన్ హాకీ. సో ఈ హాకీ యూజ్ చేసి ఆపోనెంట్ మూమెంట్స్ ని ముందుగానే ప్రిడిక్ట్ చేయవచ్చు. అండ్ సెకండ్ హాకీ ఆర్మమెంట్ హాకీ. దీని ద్వారా బాడీని స్ట్రాంగ్ గా చేయవచ్చు. నాట్ ఓన్లీ బాడీ, హ్యాండ్స్ అండ్ లెగ్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి. అండ్ ఈ హాకీ యూజ్ చేసిన పర్సన్ కి డ్యామేజ్ కూడా తగ్గుతుంది. అండ్ థర్డ్ హాకీ కాంకరర్స్ హాకీ. ఇది చాలా రేర్ హాకీ అన్నమాట, అందరిలో ఉండదు. అండ్ ఈ హాకీ పవర్ వచ్చేసరికి కాంకరర్స్ హాకీ యూజ్ చేసే పర్సన్ కంటే తక్కువ వీల్ పవర్ ఉన్న పర్సన్స్ అందరూ సృహ తప్పి పడిపోతారు. సో ఈ హాకీ చాలా పవర్ఫుల్ అని వింటేనే మనకు అర్థం అవుతుంది. బట్ ఫోర్త్ హాకీ అనేది వచ్చిందంటే అన్ని హాకీస్ పక్కకి తప్పుకోవాల్సిందే. ఈ ఫోర్త్ హాకీ నేమ్ వచ్చేసరికి డివైన్ హాకీ ఆర్ కమినో హాకీ. ఈ హాకీ పవర్ వచ్చేసరికి డ్రీమ్స్ మేనిఫెస్ట్ అయ్యి రియాలిటీలోకి వస్తాయి. సో ఈ హాకీ చాలా చాలా రేర్, ఎందుకంటే ఇది అందరిలో ఉండదు. ఈ హాకీ విల్ ఆఫ్ డి క్లాన్ కి రిలేట్ అయ్యి ఉంటుంది. సో ఈ హాకీని ఓన్లీ డ్రాగన్ అండ్ మీహాక్ వీళ్ళు మాత్రమే కంట్రోల్ చేయగలరు అని కొన్ని థీరీస్ చెప్తున్నాయి. బట్ వన్ పీస్ వరల్డ్ లో ఇంకా ఫోర్త్ హాకీని ఇంట్రొడ్యూస్ చేయలేదు. బట్ కొన్ని థీరీస్ ఫోర్త్ హాకీస్ గురించి చాలా చాలా చెప్తున్నాయి. సో ఫోర్త్ హాకీ వస్తే వన్ పీస్ వరల్డ్ ఎలా మారుతుందో కామెంట్ బాక్స్ లో చెప్పండి గాయ్స్. థ్యాంక్ యూ.